నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 18వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష పంచమి తిథి సాయంత్రం 5:07 వరకు, తదుపరి షష్ఠీ తిథి. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:21 వరకు, తదుపరి మూలా నక్షత్రం. పరేఖ యోగం రాత్రి 1:04 వరకు, తదుపరి శివం యోగం. తైతుల కరణం సాయంత్రం 5:07 వరకు, గరజ కరణం రాత్రి తెల్లవారుజామున 5:48 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో ఉదయం 8:21 వరకు, తదుపరి ధనస్సు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:01 నుండి 6:45 వరకు అమృతకాలం. రాత్రి 3:25 నుండి 5:09 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం రాత్రి 11:15 చంద్రాస్తమయం ఉదయం 9:27. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:19 వరకు. మరల మధ్యాహ్నం 12:41 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుండి 9:07 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:49 వరకు. రేపు శుక్ల యజుర్వేద సాంప్రదాయంలో మధ్యాహ్న సంహిత ప్రకారం మత్స్య జయంతి, కన్వ సంహిత ప్రకారం వరాహ జయంతి. కుజ పంచ సప్త శలాక వేధ ఇవాళ రాత్రి 1:46 నుండి రేపు ఉదయం 8:21 వరకు ఉంటుంది. కుజగ్రహం పుష్యమి నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు ఉదయం 8:21 నుండి రాత్రి 1:04 వరకు ఉంటుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవి అశ్విని నక్షత్రంలోనూ, చంద్రుడు మూలా నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియచేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.